ఇక పాకిస్తాన్పై సింధు జలాల ఒప్పందం ఎఫెక్ట్ పడింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఈ ఒప్పందాన్ని భారత్ నిలిపివేసింది. భారత్ పాక్ మధ్య 1960లో ఈ ఒప్పందం కుదిరింది. ఇక ఒప్పందం ప్రకారం తూర్పున ప్రవహించినటువంటి సట్లెజ్, బియాస్, రావి నదుల జలాలు భారత్కు తగ్గుతాయి. పశ్చిమాన ప్రవహించే సింధు, జిలాం, చినాట్ నదుల జలాలు పాకిస్తాన్కు కేటాయించారు. ప్రస్తుతం చినాట్ నది ఎండిపోయిన పరిస్థితిలో ఉంది. రైట్, బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం, వార్ బ్రేకింగ్ చూస్తున్నాం. పాకిస్తాన్పై సింధు జలాల ఒప్పందం ఎఫెక్ట్ పడింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఈ ఒప్పందాన్ని భారత్ నిలిపివేసింది. భారత్ పాక్ మధ్య 1960లో ఈ ఒప్పందం కుదిరింది. ఒప్పందం ప్రకారం తూర్పున ప్రవహించే సట్లెజ్, బియాస్, రావి నదుల జలాలు భారత్కు దక్కుతాయి. ఇక పశ్చిమాన ప్రవహించేటువంటి సింధు, ఇక జిలాం, చినాట్ నదులు జలాలను పాకిస్తాన్కు కేటాయించారు. ఇక ప్రస్తుతం చినాబ్ నది ఎండిపోయిన పరిస్థితిలో ఉంది. ఇక ఇదే అంశానికి గురించి మరిన్ని డీటెయిల్స్ మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా అందిస్తారు. చినాబ్ నది నుంచి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా అందిస్తారు. కళా, చెప్పండి, ప్రస్తుతం కూడా భారతదేశ మరియు పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి యొక్క పరిస్థితులలో ఇప్పుడు ఈ చినాబ్ నది పూర్తిగా ఎండిపోయింది. ఎందుకంటే సింధు జలాలపై ఒప్పందం కూడా పూర్తిగా భారత్ ఆపివేసింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది అక్కడ? సైడం, దాదాపు మనము పాకిస్తాన్ మీద భారత్ యుద్ధాన్ని ప్రకటించింది. అది ఒక అణుబాంబు యుద్ధం కాదు, ఒక వైమానిక యుద్ధం కాదు, వాటర్ యుద్ధం. అయితే ముఖ్యంగా ఏదైతే నీళ్లకు సంబంధించినటువంటి యుద్ధాన్ని ప్రకటించింది, దాదాపు ఎప్పుడు కూడా 1960లో సింధు నది ఒప్పంద ప్రకారంగా అప్పటి నుంచి కూడా దాదాపు 6 దశాబ్దాలుగా ఉన్నటువంటి ఒప్పందాన్ని కూడా అంటే ఏదైతే మనకు 26వ తేదీన ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు కూడా భారత్ ప్రభుత్వం ప్రకటించింది. యుద్ధాన్ని అంటే వాటర్ యుద్ధాన్ని ప్రకటించగానే పాకిస్తాన్ ఒకవైపు బెంబేలెత్తుతుంది. దానికి ప్రత్యక్ష సాక్ష్యం మనకు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే చినాబ్ నది ప్రాజెక్టు దగ్గరే మనం ప్రజెంట్ గా ఉన్నాము. ఒకవైపు చినాబ్ నదికి సంబంధించినటువంటి ఏదైతే ఇక్కడ 15 గేట్లు ఉన్నాయి. అయితే దీనికి సంబంధించింది నిన్న 15 గేట్లలో దాదాపు 14 గేట్లను మూసివేశారు. ఒక గేట్ వాటర్ ఫ్లోయింగ్ కనపడుతుంది. ఆ వాటర్ కి సంబంధించింది మరొక వైపుకు మళ్లించినట్లు కూడా ఇప్పుడు కొద్దిసేపటి క్రితం ఏదైతే ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అధికారులతోటి మాట్లాడినప్పుడు వారు ఇచ్చినటువంటి సమాచారం. అయితే ముఖ్యంగా వాళ్ళ అంటే ఎవరైతే మనకు సమాచారం ఇచ్చినటువంటి అధికారులు వాళ్ళు పేరు చెప్పడానికి ఇష్టపడలేదు. ముఖ్యంగా దీనికి సంబంధించింది ఏదైతే నిన్న సాయంత్రము జరిగినటువంటి ఈ అంటే వాటర్ కి సంబంధించినటువంటి గేట్లను అన్నిటిని కూడా మూసివేయడము, ఆ తర్వాత వాటర్ ఫ్లోయింగ్ కి సంబంధించినంత కూడా ఒక గేటు మాత్రమే దాన్ని పక్కకి మళ్లించినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఒక్కసారి ఇక్కడ మనకి వాటర్ ఎప్పుడైతే గేట్లను బంద్ చేశారో ఇక్కడ మనకంతా కూడా ఈ నదికి సంబంధించినటువంటి వాటర్ది అంతా కూడా ఎండిపోయి మనకి రాళ్లు కనపడుతున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. దాదాపు ఈ వాటర్ అంతా కూడా పాకిస్తాన్ వైపు వెళ్ళేటటువంటి మొత్తం అంతా కూడా దారి అంతా కూడా ఇది ఎప్పుడైతే వాటర్ అంతా కూడా స్టాప్ చేశారు, దాదాపు సింధు నది, తర్వాత జీలం, తర్వాత మనకు 3 నదుల ప్రవాహంతో మనకు అటువైపు పాకిస్తాన్ వైపు వెళ్ళేటటువంటిది చీనాబ్. ఈ 3 నదుల ప్రవాహంతో పాకిస్తాన్కి వెళ్తుంటే దాదాపు 90% వరకు కూడా ఈ నీరు అంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి అగ్రికల్చర్కి ఈ నీళ్లే వాళ్ళకు జీవనాధారం. ఎప్పుడైతే నిన్న దీన్ని స్టాప్ చేశారో ముందుగా నిన్న ఏదైతే మనకు పాకిస్తాన్ చేసినటువంటి క్షిపణి దాడి, ఏదైతే మనకు అక్కడ ఒక చిన్న ట్రయల్స్ క్షిపణి అక్కడ ట్రయల్స్ చేయడంతో పాకిస్తాన్ ఒక్కసారి క్షిపణి సంబంధించినటువంటి అక్కడ ట్రయల్స్ చేసింది. వెంటనే భారత్ ఇక్కడ చీనాబ్కి సంబంధించినటువంటి ఏదైతే నది ఆనకట్టకు మాత్రం గేట్లు వేసేసింది. అంటే ఎక్కడా కూడా భారత్ ఇక్కడ
ఒక వాటర్కి సంబంధించిన దానితోటే ఇక్కడ ఎక్కడా కూడా పైసా ఖర్చు లేకుండా పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తూ వాటర్కి సంబంధించినటువంటి యుద్ధం చేస్తుంది సాయిరామ్. ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటిది ఏదైతే గేట్స్ని క్లోజ్ చేయడంతో అంత ఈ వాటర్ అంతా కూడా ఫ్లో అంతా కూడా తగ్గిపోయింది. మొత్తం అంతా కూడా మనకి రాళ్ళు, తర్వాత మొత్తం ఎండిపోయినటువంటి మొత్తం ఎండిపోయినటువంటి దృశ్యాలు మనకు కనపడుతుంది. రాను రాను అంటే నిన్నటికే ఒక్క రోజుకే మొత్తం అంతా కూడా అంటే రాళ్ళు కనపడుతున్నటువంటి దృశ్యాలను మనం చూడొచ్చు సాయిరామ్. కానీ ముందు ముందు ఇంకా ఎలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ దీని పరిస్థితులతో పాకిస్తాన్ ఎంత ఇబ్బందులకు గురి అవుతుందో అన్నది మాత్రము మనం వెయిట్ చేయాలి సాయిరామ్. రైట్ కళ, మీరు అన్నట్టుగా పాకిస్తాన్పై భారత ప్రభుత్వం, భారత సర్కార్ ఏదైతే ఉందో ఏ క్షిపణి ప్రయోగించలేదు, ఎలాంటి ఆయుధాలు అణుబాంబులు వేయకుండానే జలాస్త్రం ఒకటి వాడేసి మాత్రం పాకిస్తాన్ని ఉక్కిరి బిక్కిరి చేసింది అనుకోవచ్చు. ఎందుకంటే చినాబ్ నది ఎండిపోవడంతో అక్కడ వ్యవసాయ రంగంపై ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఈ వాటర్ అంతా కూడా పాకిస్తాన్లో దాదాపు 90% వరకు కూడా ఈ నీళ్ళే పాకిస్తాన్కి జీవనాధారం. అంటే పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంది, కానీ లోపల మాత్రం భయంతో చస్తున్నటువంటి పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీలు అనుకోవచ్చు, అక్కడ ప్రజలు అనుకోవచ్చు, లోపడంతా కూడా పాకిస్తాన్ ప్రభుత్వం మీద వాళ్ళు వ్యతిరేకత ఉన్నా కానీ ఏమి చెయ్యలేని, అక్కడ చెప్పలేనటువంటి పరిస్థితి ప్రజలది. కానీ ఏదైతే క్షిపణి దాడి ఏదో మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి అంటూ కూడా ప్రదర్శనలు చేస్తున్నటువంటి పాకిస్తాన్కి ఒక్కసారి క్షిపణి దాడి చిన్న రిహార్సల్ చేయగానే ఇంత పెద్ద పనిష్మెంట్ ఇచ్చింది భారత ప్రభుత్వం. ఒక్కసారిగా నిన్న సాయంత్రం ఈ గేట్లను మూసివేయడంతో అక్కడికి వెళ్లాల్సినటువంటి వాటర్ అంతా కూడా మొత్తం అంతా కూడా ఫ్లో తగ్గిపోయింది. మొత్తం అంతా కూడా ఎండిపోయినటువంటి దృశ్యాలు. అంటే వాళ్ళు యుద్ధానికి మేము సిద్ధం అన్నట్లుగా అక్కడ ఏదైతే బార్డర్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ అన్నిటినీ కూడా అక్కడ ఉన్నటువంటి అంటే నిరంతరం కూడా అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న కాల్పులు చేస్తూ మేము యుద్ధానికి అని అంటే రెడీగా ఉన్నట్టు కూడా అక్కడ ఉన్నటువంటి సైనికులతో కూడా గొడవ పడుతున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తూనే ఉన్నాం. కానీ నిన్న చేసినటువంటి దానికి ఈరోజు అంటే నిన్న సాయంత్రము భారత ప్రభుత్వం ఇచ్చినటువంటిది మొత్తం అంతా కూడా చీనాబ్ నదికి సంబంధించినటువంటి ఏదైతే దృశ్యాలను మనం ఇప్పుడు చూస్తున్నామో దీనికి సంబంధించినటువంటి గేట్లన్నిటిని కూడా సంబంధించినటువంటి చిన్న చిన్న వర్క్స్ కూడా జరుగుతున్నాయి. అంతేకాకుండా మనకి ఏదైతే బాగ్లిహర్ ఆనకట్టకి ఏదైతే ఇక్కడ చీనాబ్ నదికి సంబంధించినటువంటి వాటర్ని నిలుపుదల చేయడమో, మరొక వైపు మనకు ఏదైతే హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి ఇంకొక ప్రాజెక్టు కూడా ఉంది. అక్కడ గురేజ్ లోయలో ఉన్నటువంటి హిమాలయాల్లో ఉన్నటువంటి మొట్టమొదటి మెగా జల విద్యుత్ ప్రాజెక్టు, అక్కడ కూడా అంటే కిషన్ గంగా ఆనకట్టకు ఉన్నటువంటిది అదే ప్రాజెక్టు కూడా ఆ వాటర్ ని కూడా నిలుపుదల చేయాలి అన్నటువంటిది భారత ప్రభుత్వం దానికి కూడా ఆలోచిస్తుంది. అయితే ముఖ్యంగా మొట్టమొదట ఈ చీనాబ్ కి సంబంధించినటువంటి నదిని నిలుపుదల చేయడము, తర్వాత రెండవది దానికి కూడా పనులు ప్రారంభించినట్లు కూడా తెలుస్తుంది సాయిరామ్. రైట్, మీరు అన్నట్టుగా చినాబ్ నది పరిస్థితి ఇలా ఉంటే మరి జిలాం నది పరిస్థితి ఎలా ఉండొచ్చు? ఎందుకంటే దాదాపు కూడా నీరు లేక కూడా ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి ప్రజలను చూడొచ్చు. ఇప్పుడు చినాబ్ నది పరిస్థితి ఇలా ఉంటే జిలాం నది దగ్గర ఎలా ఉండొచ్చు? అయితే ఏదైతే మనకు చీనాబ్కి సంబంధించినటువంటి నిన్న వాటర్ని నిలుపుదల చేయడంతో దానికి సంబంధించింది ఏదైతే మనకి హిమాలయస్లకు ఉన్నటువంటి రెండవ ప్రాజెక్టు అక్కడ కూడా వాటర్ని తగ్గిస్తామో దానికి సంబంధించినటువంటి కూడా ఏదైతే చీనాబ్ నదికి సంబంధించినటువంటిది ఒక వారం రోజుల నుంచి కూడా మొత్తం టోటల్ అంతా కూడా ఈ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఏదైతే వాటర్ ఆఫ్ చేసినప్పుడు ఇక్కడ ఉండేటటువంటి ప్రజలకు కానీ తర్వాత ఈ ప్రాంతాల్లో ఉండేటటువంటి వాళ్ళకి ఇబ్బందులు రాకుండా ముందస్తుగానే ఈ వాటర్ని వేరొక ప్రాంతానికి పంపించడం కొరకు దాని కొరకు కూడా ఒక ప్రణాళికను కూడా సిద్ధం చేశారు. ఆ విధంగానే పూడికలు చేయడం ఇదంతా కూడా పనులు కూడా ప్రారంభించారు. దానికి తగ్గట్టుగానే అంటే అక్కడ అంటే ఏదైతే పూడికలు ఏ విధంగా చేస్తున్నారన్న దానికి అంటే లోపలికి మీడియాకి పర్మిషన్ ఎక్కడ కూడా ఇవ్వలేదు. కానీ ఇక్కడ మనం ఎక్స్క్లూజివ్ గా దానికి ఎదురుగా మనం ఉండి మనము ఇది లైవ్ ఇస్తున్నాము. అయితే దీనికి సంబంధించినటువంటిది ఏదైతే పూడికలు చేసేటటువంటి దానికి వాటర్ కి వేరే రూట్ లోకి మళ్లించడం కొరకు దానికి తగ్గట్టుగా ఈ ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి ఎవరైతే టోటల్ టీం దాదాపు 25 మంది కలిసి మొత్తం అంతా కూడా దాదాపు 5 రోజుల నుంచి ఎప్పుడైతే సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేశారని చెప్పినప్పటి నుంచి కూడా అప్పటి నుంచి మెయిన్ గా దీనికి సంబంధించినటువంటి
టీం వర్క్ అంతా కూడా అవుతుంది. ఆ విధంగానే ఇక్కడ పూడికలు కూడా చేయడం జరిగింది. మరొక రెండవ ప్రాజెక్టు, ఎందుకంటే ఇక్కడ వాటర్ ని తగ్గించారు. మరొక ప్రాజెక్టు హిమాలయాలకు సంబంధించిన, హిమాలయాల్లో ఉన్నటువంటి అక్కడ కూడా గురైజీ లోయల్లో ఉన్నటువంటి మొట్టమొదటి అదొక మెగా జల విద్యుత్ ప్రాజెక్టు. అక్కడ కూడా కిషన్ గంగా ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఆనకట్టకు కూడా అక్కడ కూడా ఈ విధంగానే వాటర్ ఫ్లోయింగ్ ని తగ్గించాలి. అది కూడా ఎందుకంటే అక్కడి నుంచి కూడా వాటరు పాకిస్తాన్కి వెళ్ళేటటువంటిది పని. ఇది దాదాపు 90% వాటర్ అంతా కూడా ఇక్కడ చీనాబ్ నుంచే మనకి సింధు నది నుంచే పాకిస్తాన్లకు వెళ్తుంది. కాబట్టి ఇది పాకిస్తాన్కి చాలా వాటర్ సంబంధించినటువంటి యుద్ధం అని చెప్పవచ్చు. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ కళా.